దక్షిణేశ్వరం నుంచి ఏమైనా కబురొచ్చిందా? లేదు. నేను చెప్తున్నాను వదినా, నువ్వెంతో భాగ్యశాలివి. నీ అల్లుడెవరనుకున్నావు? సాక్షాత్తు శ్రీకృష్ణుడే. నీకు ఈ విషయం ఇప్పుడు అర్థం కాదులే, ముందు ముందు నీకే అర్థమవుతుంది. వదినా, మా బాధలను ఏమని చెప్పను? శారదను చూస్తే మా కడుపు తరుక్కుపోతోంది. శారదకి ఇన్ని కష్టాలుంటాయని కల్లో కూడా మేము ఎప్పుడూ అనుకోలేదు. సుఖమే లేదు, దాని భర్త దగ్గరికి వెళ్ళే యోగ్యమే లేదు. మా కష్టాలు ఎన్నేం చెప్పను, ఏమని చెప్పను? ఈ కష్టాలు ఎన్నాళ్ళు? ఊరుకో వదినా, ఈ కష్టాలు ఎంతో కాలం ఉండవు. బాధపడకొదినా, భగవంతుణ్ణి శరణు వేడుకోమ్మా. నువ్వు నమ్మవు గాని నేనేం దర్శించానో తెలుసా? వాళ్ళు సాక్షాత్తు ఆది దంపతులే. అవును, శారదెక్కడా? శారదా? వస్తున్నా పిన్ని. ఎందుకలా విచారంగా ఉన్నావు? రా కూర్చో. అలాంటి భర్తను పొందటానికి ఎన్నో పూజలు చేయాలి. ఆ కాలంలో శివుడి కోసం పార్వతి ఎంత తపస్సు చేసిందో తెలుసా? ఇది చాలా చిన్న విషయం, దానికే అంత కృంగిపోవాలా? పిన్ని, నలుగురు నానా మాటలు అంటున్నారు. నేనే వెళ్ళి ఆయన్ని స్వయంగా చూసిరానా? నిజమే, నువ్వు వెళితేనే బాగుంటుంది. నేను రామన్నయ్యకి చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఇగో చూడు, వాన చెప్పింది. కామార్పకూరు ప్రసన్న ఉత్తరం రాసింది, శారదని దక్షిణేశ్వరం తీసుకెళ్ళమని. పోయి రండి, మీరు చూసి రావచ్చు. శారద మనస్సు తేలికపడుతుంది. ఏం జరుగుతుందో అంతా అమ్మ శీతలాదేవి దయ. హరా మా ఇదిగో మధురబాబు సంగతి ఏమైనా తెలిసిందా? నాకెందుకో చాలా ఆందోళనగా ఉంది. ఆ విషయం చెప్పడానికే వచ్చా. నేను రావడానికి వారు వదలలేదు. జగదమ్మ గారే వెళ్ళి రమ్మని పంపించారు. మీరు ఒకసారి వస్తే బాగుంటుంది. అయినా నేనొచ్చి ఏం చేస్తాను? నువ్వు వెళ్ళు. ఏమిటి, ఆయన రాలేదా? చూడు, ఎందుకంతా ఆయన్ని కష్టపెడతారు? జగదంబా, ఆయన లీలలు చెప్తూ ఉండు. అవి వింటూ వింటూ ఆయన చరణాల దగ్గర కన్ను మూస్తాను. ఎందుకు ఏడుస్తావు జగదంబా? ఏడవకు. ఈ శుభ సమయంలో దుఃఖం ఎందుకు? నా ఇష్ట దైవం దగ్గరికి వెళ్తున్నా. జై రామకృష్ణ, జై రామకృష్ణ. ఏమ్మా, నడవటానికి చేత కావట్లేదా? ఓ, జ్వరం వచ్చిందే. అవునా అన్న, అలసటగా ఉంది. ఇంకా ఎంత దూరం నడవాలో ఏమో. మనం అక్కడికి చేరగలమో లేదో.
పడుకో అమ్మా, పడుకో. ఎవరు ఎవరు మీరు? నేను దక్షిణేశ్వరం నుంచి వస్తున్నాను. ఓ, దక్షిణేశ్వరం నుంచా? నేను అక్కడికే వెళ్తున్నాను. ఆయనకి సేవ చేయడానికి వెళ్తున్నాను. కానీ ఆయన దర్శనం అవుతుందో లేదో. ఈ జ్వరంతో ఇలా మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. అవేం మాటలు? నువ్వు దక్షిణేశ్వరానికి తప్పక వెళతావు. వారిని చూస్తావు, వారికి సేవ చేస్తావు. నీకోసమే వారిని అక్కడ ఉంచా. నేనున్నానుగా, ఏమాత్రం దిగులు చెందకు. నిజంగానా? ఇంతకు మీరు నాకేమవుతారు? నేనా? నేను నీకు అక్కనవుతాను. ఓహో, అందుకే నువ్వు వచ్చావు. నాన్నా, ఏమ్మా? ఇక్కడికి ఒక ఆవిడ వచ్చింది. ఏది ఆవిడ? నువ్వు చూడలేదా ఆవిడ్ని? ఆమె నా కోసమే వచ్చానని చెప్పింది. చూడు నాన్న, నాకిప్పుడు జ్వరం లేదు. మనం ఇప్పుడు బయలుదేరదాం. తప్పకుండా చేరుకుంటాం. బయలుదేరదామా? భగవంతుడా, మీ దయవల్ల శారద జాగ్రత్తగా దక్షిణేశ్వరం చేరితే ఇక నేను నిశ్చింతగా ఉంటా. చూసావు కదా ఆమె ఎంత చిక్కిపోయిందో. సరైన ఆహారం అది ఏర్పాటు చేయి. ఏమాత్రం అశ్రద్ధ జరగకుండా చూసుకోండి. రే హృదయ్, తను ఉండే చోట అన్ని ఏర్పాట్లు చూస్తున్నావు కదా. అంతా సవ్యంగానే ఏర్పాటైంది. రామ్లాల్ నహబత్లో ఉంటాడు. దినో, కుఠీ విడిదికి వెళ్ళు. దీర్ఘాయుష్మాన్ భవ. లేమ్మా. ఒరే రామ్లాల్, ఈమెను ఇలాగే నిలబెట్టి ఉంచకు. అయ్యయ్యో, చూడు చూడు, శారద ముఖం ఎలా నల్లబడిపోయిందో. వెళ్ళు, గదాయికి చెప్పి అన్ని ఏర్పాట్లు చెయ్యి. పదమ్మా. ఆహా, నువ్వింత ఆలస్యంగా వచ్చావు. నా మధురబాబే గనక బతికుంటే నీకు కావలసినవన్నీ సమకూర్చేవాడు కదా. నా కుడి చేయి పడిపోయినట్లయింది. ఇంకో మాట, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నాను. నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను. నా మీద నీకు సంపూర్ణమైన అధికారం ఉంది. నువ్వు చెప్తే నేను ఈ ఆధ్యాత్మిక జగత్తునంతా వదిలి నీతో సంసారం చేయాల్సిందే. నువ్వు నన్ను సంసారంలోకి లాగాలనుకుంటున్నావా? లేదు, మిమ్మల్ని సంసారంలోకి లాగడానికి రాలేదు. మీరు ఎంచుకున్న సాధనా మార్గంలో సహకరించడానికే వచ్చాను. మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మీకు సేవ చేయాలన్నదే నా కోరిక. సరిగ్గా చెప్పావు. చూడు, వ్యాకులతతో అమ్మని ఇలా ప్రార్థించాను. అమ్మా, నా భార్య మనసులో కామభావాన్ని ఒక్కసారి తొలగించేయమ్మా. అమ్మ నా ప్రార్థన విన్నదన్నమాట. ఇదిగో, ఇదే స్త్రీ. లోకులందరూ భోగ్య వస్తువుగా పరిగణించేది. కానీ గ్రహిస్తే జీవితాంతం దేహానికే బంధింపబడి ఉండాలి. సచ్చిదానందుడైన భగవంతుణ్ణి పొందలేవు. మనస్సు గదిలో చౌర్యం జరగనీయకు. లోపలొకటి బయటొకటి ఉంచుకోకు. నిజం చెప్పు, నీకు ఇది కావాలా, భగవంతుడు కావాలా? ఒకవేళ దేహం కావాలనుకుంటే నీ ఎరుటే ఉంది. తీసుకో, నీ కోరిక తీర్చుకో. ఇది ఏమీ అపరాధం కాదు. దాని గురించే కదా ప్రపంచంలో ఎంతోమంది పిచ్చివాళ్ళయ్యేది. నీకు అత్యంత దగ్గరగా ఉంది.
గ్రహించవెందుకు? రక్త మాంసాలతో కూడిన దేహాన్ని ఇప్పుడు చూస్తున్నావు. కొన్ని రోజుల తర్వాత ఇదంతా ఎముకలు బూడిదిగా చూస్తావు. ఇందులో ఏముంది? కేవలం అస్థిపంజరం. చూడండి, నన్ను మీరెలా భావిస్తున్నారు? నిన్ను సాక్షాత్తు జగదంబగా చూస్తున్నాను. జన్మనిచ్చిన తల్లికి, ఆ గుళ్ళో ఉన్న తల్లికి అభిన్నంగా చూస్తున్నాను. నీకు కొన్ని విషయాలు చెప్తాను. చూడు, భగవత్ సాధన కోసమే ఈ దేహం. చందమామ అందరికీ మామ. ఎవరు పిలుస్తారో వారికి దొరుకుతాడు. అలాగే భగవంతుణ్ణి ఎవరు పిలుస్తారో వారికి లభిస్తాడు. నువ్వు పిలు, నువ్వు కూడా పొందగలుగుతావు. కానీ ఏం కావాలో తెలుసా? వ్యాకులత కావాలి. అర్థమైందా? అలా వ్యాకులతతో పిలు. అప్పుడే ఆయన వింటాడు. ఆయన మనస్సు చూస్తాడు. మనస్సు మాట ఒకటై ఉండాలి. అప్పుడే సరిగ్గా జరుగుతుంది. నీకు జరుగుతుందిలే. అవునోయ్, నువ్వింకా ఎంత చేయాలో కదా. నేనొక్కడినే ఇంకెంతకాలం చూడను చెప్పు. ఒరే రామ్లాల్, ఇలా విను. ఇవాళ చాలా మంచి రోజు, అమావాస్య. నేను పూజ చేస్తాను. నువ్వు పూజ చేస్తావా? ఇప్పుడేం పూజ చేస్తావు? కాళీ ఆలయంలో పూజ జరుగుతుంది కదా. కాదు, అదొక పూజలే. మీకు అర్థం కాదులే. గదిలో ఏర్పాట్లు చేయమని దీనికి చెప్పు. పిన్నికి కూడా చెప్పు, తను సిద్ధంగా ఉండమని. నేను పిలిచినప్పుడు ఆమెను తీసుకురా. నువ్వు కూడా నాకు అందుబాటులో ఉండు. నీ ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. నువ్వు చెప్పమన్నావుగా, నేను చెప్పు ఉంచుతానులే. అమ్మా, నువ్వు చెప్పావు ఇక్కడికి ఎంతోమంది వస్తారని. కానీ ఎవరూ రావడం లేదమ్మా. అమ్మా, ఏమీ తెలియని వాణ్ణమ్మా. అమ్మా, నీ పిచ్చి కుమారుణ్ణి, నిన్ను నమ్ముకున్నవాణ్ణి, మూర్ఖుణ్ణి. నీ మాట తప్ప నేనెవ్వరి మాట విననమ్మా. నిన్నే నమ్ముకున్నవాణ్ణమ్మా. వాళ్ళు నిజంగానే వస్తారంటున్నావా అమ్మా?
నేను ఒంటరిగా ఉండక్కర్లేదా అమ్మా? నేను జగత్ కళ్యాణం కోసం నేను భావముఖంలో ఉండాలా? లోక కళ్యాణం కోసమా? లేదు లేదు, నా వల్ల కాదమ్మా. హృదు, ఓ హృదు, హృదు, మామయ్య ఏంటి? ఇప్పుడే ఒక దర్శనం కలిగిందోయ్. అక్కడ ఎంత అద్భుతం అనుకున్నావు? అందులో పెద్ద పెద్ద తోటలు, ఇల్లు, అన్నీ తెలిసిన ముఖాలు. పద, అదెక్కడో చూసేద్దాం. వెళ్దామని అడుగుతున్నావు, నీ మనసులో ఒక్కసారి అనిపించిందంటే నిన్ను ఎవరు ఆపగలరు? నువ్వు నిజం చెప్పావురా. చూడు, నీకో రహస్యం చెప్తా విను. ఈ మనసులో అంతా అమ్మే చూపిస్తుంది. మధ్యలో నేనెవరిని? ఓ చదువులేని మూర్ఖుణ్ణి. అయ్యా, మా మామయ్య మిమ్మల్ని చూడడానికి వచ్చారు. మీ మామయ్య ఎవరు? దక్షిణేశ్వరంలో ఉంటారు. భగవంతునికి సంబంధించిన విషయాలు వినడానికి, మాట్లాడడానికి ఇష్టపడతారు. ఇక్కడ కూడా అలాంటి భగవత్ చర్చ జరుగుతుందని తెలిసి. ఓ, ఎక్కడ ఆయన? అక్కడ బండిలో. తీసుకురండి, తీసుకురండి. అలాగే. అయ్యో రామ, మీరా? నేనెవరో అనుకున్నాను, మీరు మనలా ఉన్నారే. రండి రండి. ఓ, మీ దగ్గర భగవంతుడికి సంబంధించిన విషయాలు వినటానికి వచ్చాను. ఓ, అలాగా. కూర్చోండి కూర్చోండి. చూడండి, రాణి రాసమణి మందిరానికి వస్తాడే నారాయణ శాస్త్రి, ఆయన చెప్పాడు మీరు భగవంతుడిని దర్శించారని. అవును, భగవంతుడు ఎలా ఉంటాడు? ఆయన గురించి కాస్త చెప్పండి. నేనేం చెప్పగలను, మీరే చెప్పాలి. నువ్వు నా సొంత మనిషిగా భావించి మనసులో మాట చెప్తున్నాను. దేవుణ్ణి చూడటం కానీ విశ్వసించటం కానీ చాలా గొప్ప విషయం. ఎవరికి తెలుసో వాళ్ళు మాట్లాడరు. చూడండి, కాళీ పాదాల దగ్గరున్న శివుడే అన్ని, కానీ అలా పడి ఉన్నాడు. ఆమె సర్వం, ఆమె రూపాలు అనంతం. భగవంతుణ్ణి ఏ రూపంలో చూడాలనుకుంటామో ఆయన అదే రూపంలో కనిపిస్తాడు. అందుకే కబీర్ అంటాడు, నిరాకారం మా తండ్రి, సాకారం మా తల్లి అని. మరి ఎవరిని పట్టుకుని ఎవరిని వదిలేస్తాను చెప్పు? কে জানে কালী কেমন, ছড় দর্শনে না পায় দর্শন। কে জানে কালী কেমন, ওগো মূলাধারে সহচারে সদা যোগী করে মনন, করে মনন। সে যে ঘটে ঘটে বিরাজ করে ইচ্ছা ময়ূর ইচ্ছা যেমন। কে জানে কালী কেমন। అరే హృదయ్, హృదయ్, ఎక్కడ నువ్వు? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. గది శుభ్రం చేయి. ఈరోజు మొట్టమొదటిసారిగా కేసు వస్తున్నాడు. మర్యాదలు చేయాలి కదా, ఆయనకి ఇక్కడంతా కొత్త. వస్తే ఏంటి, నువ్వు స్థిమితంగా ఉండు. అన్ని ఏర్పాట్లు నేను చక్కగా చూసుకుంటాను. ఓ, రండి రండి. కూర్చోండి కూర్చోండి. ఇవాళ్ళేంటిదంతా ముస్తాబై ఉన్నారు? ఏమిటి విషయం? మీరు వస్తున్నారని అన్నీ సిద్ధం చేసి ఇలా తయారై కూర్చున్నా. మరి నిన్ను మెప్పించాలి కదా. అయినా ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఓ, అలాగా. నన్ను మెప్పించడం అంత తేలిక పని కాదు. మీరు ఖాళీ గీతం పాడతానన్నారు. అవుతుంది అవుతుంది, అంతా అవుతుంది. తొందరపడతావెందుకు? కాస్త విశ్రాంతిగా కొంచెం సేపు మాట్లాడదాం. అయినా నీకు నేనేం చెప్పాలి? నువ్వే మంచి అనుభవశాలివి. నీలో భోగం త్యాగం రెండూ ఉన్నాయి. అన్నట్లు నువ్వు చాలా బోధలు చేశావు కదా, నాకు కూడా కాస్త చెప్పు, వింటాను. నేనేం బోధ చేయగలను చెప్పండి? నేనింత మాత్రమే చెప్పగలను. ఓ విశ్వపిత, నీ సృష్టి అపూర్వం. ఈ పండ్లు, పూలు, సకల సౌందర్యాన్ని నువ్వే సృష్టించావు. నన్ను నువ్వే సృష్టించావు.
ఓ భగవాన్, నీకు నా ప్రణామాలు. ఓ కేశవ్, ఏమంటున్నావు? కొడుకు తండ్రి సంపదను మాత్రమే కోరుకుంటాడా? పేదవాడైనంత మాత్రాన తండ్రి కాకుండా పోతాడా? అలా అనవద్దు. అసలది పద్ధతి కాదు. బోధలు ఎక్కువ చేయకు కేశవ్, వాటి వల్ల ఫలితం ఉండదు. మీరెన్ని చెప్పినా ఎవ్వరూ వినరు. ఎందుకంటే భగవదాజ్ఞ లేని ఉపదేశాలు నిష్ప్రయోజనం. నీకు ఒక కథ చెప్తాను, విను. చూడు, కామార్పుకూర్లో హల్దార్పుకూర్ చెరువు పరిసరాల్ని అక్కడ కొంతమంది ప్రజలు పాడు చేస్తుండేవారు. ఎవరు ఎన్ని చెప్పినా హెచ్చరించినా వారు లెక్క చేసేవారు కాదు. చివరికి మేజిస్ట్రేటు రక్షక భటుల్ని పంపి అక్కడ హెచ్చరిక సూచికలు పెట్టాక కానీ ఎవరూ వినలేదు. చట్టం చేస్తే తప్ప దేనికి భయపడరు. భగవదాజ్ఞ లేని ఉపదేశాలకు విలువ ఉండదు. ఇక సెలవు తీసుకోమా? ఇప్పటికే చాలా మాట్లాడాం. మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారు? నువ్వు నా ఆప్తుడివి. అమ్మ ఇచ్చేప్పుడైతే అప్పుడు వస్తాను. ఇదిగో, ఆ తలుపు వేసి వెళ్ళు. చూడు, నిన్న రాత్రంతా నిద్ర పట్టలేదు. కొంచెం మొరటగా మాట్లాడానేమో, ఏమీ అనుకోవద్దు. నిన్న వచ్చింది లక్ష్మో ఇంకెవరో అనుకున్నాను నేను. ఎందుకంత నిర్లక్ష్యంగా ప్రవర్తించుంటాను? అయితే ఏమైంది? నేనేమీ అనుకోలేదు. అదేం తప్పు కాదు. అయినా అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు నాకు కాస్త ఊరటగా ఉంది. నేనెంతో బాధపడ్డాను.
ఇంకో విషయం, నీకు ఆరోగ్యం ఏమీ బాగున్నట్లేదు. మరి తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోలేకపోయావా? రామ్లాల్ రేపు ఇంటికి వెళ్తున్నాడు, నువ్వు వాడితో వెళ్ళకూడదు? రండి రండి, నెమ్మదిగా రండి. ఇలా కూర్చోండి. ఓ కేశవ్, కేశవ్, మంచినీళ్ళు. ఒరేయ్, మంచినీళ్ళు తీసుకురా. బాగుంది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నీకు బాగాలేనప్పుడు అమ్మకు కొబ్బరి బండం పంచదార మొక్కున్నాను. మా కేశవ్ లేకపోతే నేను ఎవరితో మాట్లాడాలి అని అమ్మని అడిగాను. మీరు వస్తారని, మిమ్మల్ని చూడాలని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయినా ఈ శరీరం ఏముంది, రక్తమాంసాలు తప్ప. మీరు అనుమతిస్తే ప్రార్థన మొదలు పెడదాం. సరే, మొదలు పెట్టండి, నేను వింటాను. నువ్వు మా అందరి తండ్రివి, మా అందరికీ సద్బుద్ధినివ్వు. నీకు మా ప్రణామములు. నీ భక్తులందరికీ శుభముగ్గాక. ఓం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందరూపం అమృతం యద్విభాతి శాంతం శివమద్వైతం శుద్ధమపాపవిద్ధం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. హే భగవాన్, మమ్మల్నందరినీ నీ భక్తి సాగరంలో ముంచివేయి. నీకివే మా వందనాలు. ఓ కేశవ్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ నదిలో నిరంతరం నువ్వు మునిగి ఉంటే ఈ అజ్ఞానంలో ఉన్న వీరి సంగతి ఏమిటి? అలా కాకుండా ఇలాను, నిరంతరం కాకుండా కొద్దిసేపు మునిగి తీరానికి వెళ్తాను. నీ వెనక పెద్ద భారం ఉంది, ఎలా మునగ్గలవు? నేనొక అసాధారణ వ్యక్తిని దర్శించాను. అతనిది దక్షిణేశ్వరం. అతని పేరు రామకృష్ణ పరమహంస. అతనిని ఒక్కసారి దర్శించినంత మాత్రానే మనస్సు, బుద్ధి ఆయన పాదాక్రాంతమవుతాయి. ఆయన నోట భగవంతుని మాట తప్ప మరో మాట లేదు. ఆయన అభయప్రదాత. పేదవారు గొప్పవారనే తేడా లేకుండా అందరికీ ఒకే బోధ. మీరు ఎవరైనా ఎక్కడి వారైనా రండి. నేనొక అద్భుత కలశాన్ని కనుగొన్నాను. అది అభయప్రదానం, ఆనందధామం. ఆయన మనకు సమీపంలోనే ఉన్నాడు. ఒక్కసారి దర్శించుకోండి. ఎంత సాధ్యమో అంతా వీరి నుంచి పొందండి. నేను పొందాను. ఆయన ఒక అమృత ఖని. నరేన్ వెళ్ళి వెంటనే వస్తా అన్నాడు. ఇప్పటి వరకు రాలేదు. మాట మీద నిలబడాలి. అతను మాట మీద నిలబడ్డు. కలియుగంలో సత్యపరిపాలనే సాధన. అర్థమైందా? మీరు అక్కడికి తరచూ వెళుతుంటారు. నా మాటగా ఒకసారి చెప్పండి. అలాగే చెబుతాం. అతను తప్పకుండా వస్తాడు. మీరు పనుల హడావిడిలో ఉంటారని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అతడు సందేహిస్తున్నాడు. పైగా మా అందరి స్నేహితులతో అక్కడికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏముంది? అంతా ఆయన పిచ్చిగాని. ఆయనపై నాకే విశ్వాసం లేదు. కానీ సరళ స్వభావమని, అలాగే చాలా మంచివాడని ఇష్టపడి వెళుతున్నాను అని అన్నాడు. ఆయన అంతగా నిన్ను కలవాలని తపన పడుతున్నాడు.
ఒకసారి వెళ్ళి కలవచ్చు కదా. వెళ్ళినంత మాత్రాన ఏమవుతుంది అని మేమంతా చెప్పడంతో సరే రేపు వెళతానని నిన్న మాతో చెప్పాడు. బహుశా ఇవాళ నరేన్ రావచ్చు. ఓహ్, నా మీద ప్రేమతో తప్ప నా మాటలు వినటానికి రావట్లేదన్నమాట. నా నుంచి అతడేమీ ఆశించటం లేదన్నమాట. పోనీలే, అతని ప్రేమే అతన్ని ఇక్కడికి వచ్చేలా చేస్తుంది. అతనికి అతనే సాటి. కేశవ్ శక్తి అణా అయితే నరేన్ శక్తి 18 అణాలు. అతడు గ్రహాల్లో సూర్యుడంతటివాడు, పెద్ద జలాశయం లాంటివాడు. ఇక మీరు దేవాలయంలోకి వెళ్ళండి. రా 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 కూర్చో. ఇంత ఆలస్యం చేశావెందుకురా? నాకెన్నో పనులు. మీకెన్నిసార్లు చెప్పాను నా కోసం ఎవరిని పంపొద్దని? అయినా మీరు నా మాట వినరే. నీకేమర్థమవుతుంది నేనెంత ఆవేదన అనుభవిస్తున్నాను? అమ్మ దగ్గర ఎన్నిసార్లు మొరబెట్టుకున్నాను నరేంద్రుని తీసుకురా అని. నువ్వు వస్తావని అమ్మ చెప్పాకే నా మనస్సు కుదుటపడింది. మనిద్దరి సంబంధం ఎలాంటిదో నీకెలా అర్థమవుతుందిరా? ఆపండి మీ పిచ్చి మాటలు. పిచ్చికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీకు అది కూడా లేదు. రాత్రి పగలు అమ్మ అమ్మ అంటూ ఉంటారుగా. చూపించగలరా మీ అమ్మ నాకు? గలవా అంటావేమిట్రా? నా ఒక్కడికేనా అమ్మ? నీకు అమ్మే. ఒకసారి పిలిచి చూడు, అమ్మ నీకు దర్శనమిస్తుంది. నిజం చెప్తున్నానురా, నీవెలాంటి కళ్ళు అనుకున్నావు? నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారు? ముందు మీరు మీ పిచ్చి చెస్ట్లన్నీ ఆపి నాకు మీ అమ్మని చూపించండి. అప్పుడే నేను ఇక్కడికి వచ్చేది, మీ మాటలు ఒప్పుకునేది. ఒరే నరేన్, నువ్వు ఈ మాటలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్మ నీకు దర్శనం ఇచ్చే తీరుతుందిరా. నేను నిన్ను వదులుకోలేనురా. నరేన్ కోసం ఆలోచిస్తూ నువ్వు పిచ్చివాడు అయిపోతావు అంటున్నాడు హజ్రా. అలా ఎందుకు అవుతుందిరా? నువ్వు విశ్వనాథ్ దత్తా కొడుకు అనుకుంటున్నావా? నువ్వు సాక్షాత్తు నారాయణ స్వరూపుడివి. నువ్వు నా కార్యార్థమే అవతరించావు. నీకు తెలుసా? పని అయిపోగానే వెళ్ళిపోతావు. ఏది చూపిస్తా అన్నారుగా? పంచవటికి వెళదాం పద. నువ్వెవరు? ఎందుకోసం అవతరించావు? నేను కాశీ విశ్వనాథుణ్ణి. లోక కళ్యాణార్థమై నీ లీలలో సహాయం చేయడానికి వచ్చాను. నన్ను ఏం చేస్తున్నారు? నాకు తల్లిదండ్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నన్ను వదిలేయండి, నాకు భయంగా ఉంది. నన్ను వదిలేయండి. ఆహా, అబ్బా, నావన్నీ పిచ్చి చేష్టలు భ్రమలు అంటావా? నాకన్నీ తెలిసిపోయాయిలే. ఒరేయ్, అమ్మ నిన్ను అలంకరించి అన్నీ సిద్ధం చేసి తన కార్యనిర్వహణ కోసం పంపానని చెప్పింది. లేదు లేదు, నేను వెళ్ళిపోతాను. నన్ను వదిలేయండి. నరేన్, ఏమైంది? దక్షిణేశ్వరం వెళ్ళొచ్చినప్పటి నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు. ఏమిటి సంగతి? దాశరథి, ఏమోరా, నాకంతా గందరగోళంగా ఉంది. ఏం అర్థం కావట్లేదు. ఇవాళకి నువ్వు వెళ్ళిరా. నన్ను ఒక్కడనే ఒంటరిగా వదిలే.